వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విహానా మోమ్ సత్య. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా ఫ్రెండ్స్ వస్తున్నారు, వాళ్ళు రిసీవ్ చేసుకోవడానికి వెళ్తున్నాం. అండ్ వాళ్ళతో పాటు ఏం చేస్తాను అనేది ఈ వ్లాగ్ అనమాట. మిస్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నాతో పాటు మా హస్బెండ్ అండ్ పాప ఉండాలి కదా, వాళ్ళు ఫస్టే గాబరా పడిపోయి కిందకు వెళ్ళిపోతున్నారు. సో నేను ఇప్పుడు వెళ్తున్నా. వాటర్ బాటిల్ అయితే వాళ్ళ చేతిలో ఉంది ఈరోజు. సో ఓకే, అక్కడ కనిపిస్తున్నారు కదా, వాళ్ళే మా ఫ్రెండ్స్. యాక్చువల్గా మా హస్బెండ్ ఫ్రెండ్ అనమాట, నరేష్ అన్న. వాళ్ళ వైఫ్ నాకు అంతకన్నా ఎక్కువ ఫ్రెండ్ అయిపోయింది. వాళ్ళ పిల్లలు అనమాట, షియదియా. రానున్న వ్లాగ్స్ వీడియోస్లో వీళ్ళతో పాటే కనిపిస్తా. సో ఇంకా ఇక్కడైతే దారి మధ్యలో ఫ్రూట్స్ కోసం అయితే కార్ ఆపేసామన్నమాట. సో నందిని హాయ్ చెప్తుంది, లైక్ నరేష్ అన్న హాయ్ చెప్తున్నారు, దియా హాయ్. అండ్ మీరు కూడా వీళ్ళని సపోర్ట్ చేయండి లైక్ నా వ్లాగ్స్లో. అండ్ ఇక్కడ వచ్చేసి లీచీ ఫ్రూట్ అనమాట. ఇది నేను ఫస్ట్ టైం తినబోతున్నా, లైక్ ఎలా ఉంది అనేది కూడా చెప్తా. ఇది వచ్చేసి పచ్చి ఖర్జూరం అనమాట, లైక్ స్వీట్గా ఉంది. ఇంత ఎల్లో కలర్గా కనిపించిన పచ్చి ఖర్జూరం అనేది. ఇంకా లైక్ ఇంకేం తీసుకున్నామంటే బనానా, డ్రాగన్ ఫ్రూట్, లైక్ దానిమ్మ, ఇవన్నీ ఫ్రూట్స్ తీసుకున్నాం. ఇంకా కార్లోకి వెళ్ళాక లీచీ బనానా అయితే పిల్లలకి ఇచ్చేసాము, ఎందుకంటే ట్రావెల్ చేశారు కదా అలసిపోతారని చెప్పి. సో లీచీ ఫ్రూట్ అయితే చాలా టేస్ట్గా ఉంది, లైక్ ముంజికాయలు ఉంటాయి కదా, సో వాటి టేస్ట్. బట్ కొంచెం అవి స్వీట్గానే ఉంటాయి, కొంచెం పుల్లగా కూడా ఉంటాయి, చాలా బాగున్నాయి. అండ్ పిల్లలకి చాలా మంచిది. అండ్ కార్లో అయితే మంచిగా తినుకుంటాం మా నలుగురం. వాళ్ళేమో డ్రైవింగ్ చేసుకుంటా మాట్లాడుకుంటా అయితే ఇంక ఇంటికైతే వెళ్ళిపోదాం అనుకున్నాం. బట్ ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ నా ఫ్రెండ్ షాపింగ్ చేస్తా అని చెప్పింది. సరే అని చెప్పి షాపింగ్కి అయితే మ్యాక్స్కి తీసుకొచ్చాము. సో మ్యాక్స్లో అయితే పిల్లలకో తనకో అనుకున్నా. ట్విస్ట్ ఏంటంటే నాకంట. సో నాకు అస్సలు ఒప్పుకోలేదు. ఇంకా హస్బెండ్కి అయితే చెప్తే అస్సలు తీసుకొని ఇవ్వరు, ఇంకా చెప్పనివ్వలేదన్నమాట. సో ఫైనల్గా నేను సెలెక్ట్ చేసుకున్నానా అనేది మీకు వ్లాగ్లో చెప్తా. సో ఇంకైతే పిల్లలకు కాదు కాబట్టి ఇంకా వాళ్ళ పిల్లలిద్దరికీ అయితే నేను కొన్ని డ్రెస్సెస్, ఏవైనా థింగ్స్ లైక్ ఎడ్యుకేషన్ థింగ్స్ తీసుకుందామని మైండ్లో ఫిక్స్ అయ్యి వచ్చాను అనమాట నేను కూడా. సో ఇంకా అక్కడైతే కొన్ని సెలెక్ట్ చేసాం, బట్ మే అందరికీ నచ్చక వేరే షాప్కి వెళ్ళిపోయామన్నమాట. సో ఆ బ్యాగ్లో ఉన్నవి పాప కోసం డ్రెస్సెస్, లైక్ మాజా, లైక్ ఇది తీసా బట్ హనీకే ఇచ్చేసారు ఇది. సో వేరే డ్రెస్సెస్ అయితే తీసుకున్నాం తర్వాత రోజు. సో ఇంక వీళ్ళైతే కలిసి ఆకలేస్తుంది కదా, మరి ఇంటికి వెళ్ళేసరికి రైస్ కుక్ చేయాలంటే టైం పడుతుంది. సో మేమైతే ఒక 3 years ఇక్కడ బయట ఉండేవాళ్ళం. సో అక్కడ మాకు ఈ చాట్ పానీపూరి అంటే చాలా ఇష్టం. ఇంకా ఈ బండి దగ్గరికి అయితే వచ్చేసాము. అండ్ ఈ చాట్ ఎలా చేస్తారనేది రెసిపీ కూడా నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తా. ఇంకా హస్బెండ్ అయితే ఒక సమోసా తీసుకున్నారు, మేమంతా కలిసి అయితే చాట్ తీసుకున్నాం. సో ఆ రెసిపీని నేను షేర్ చేస్తా. బట్ టేస్ట్ అయితే చాలా నచ్చింది మాకు. మేము ఇది మిస్ అయ్యామన్నమాట ఒక 2 years లోపలికి వెళ్ళిపోయాం కాబట్టి. సో ఇంక ఇక్కడ నుంచి అయితే ఇంటికి వెళ్ళిపోదాం అనుకునేసరికి నాకైతే వీళ్ళకి ఫిష్ కర్రీ చేయాలి అనుకున్నాం, జస్ట్ ఫ్రై. అయితే ఫిష్ వచ్చేసి తీసుకోవడానికి అయితే కార్ ఆపాము. సో మేము ఎప్పుడు వచ్చే డైలీ ఫ్రెష్ వచ్చాం, బట్ ఇది డైలీ ఫ్రెష్ అని నేమే, బట్ ఐస్లో పెట్టినవే అమ్ముతారనమాట. సో ఇక్కడ చూసాము, బట్ వాళ్ళకి ఏం నచ్చలేదు, ఐస్లో పెట్టినవి అంత మంచిది కాదని చెప్పి వెళ్ళిపోయాం. బట్ వేరే ప్లేస్లో అయితే ఫిష్ మంచిదే దొరికింది, తీసుకొచ్చి అయితే మా ఫ్రెండ్ ఫ్రై చేస్తుంది అనమాట. ఇంకా చాలా బాగా కుక్ చేస్తుంది. ఎంత బాగా అంటే మా హస్బెండ్కి తన కుకింగ్ అంటే చాలా ఇష్టం. ఫస్ట్ టైం ఎవరి కుకింగ్ పొగడలేదు, కానీ లైక్ నా ఫ్రెండ్ నందిని కుకింగ్ అంటే ఇష్టం అనమాట. సో పిల్లలు అయితే ఆడుకుంటున్నారు, వాళ్ళ ఫాదర్స్ వచ్చి మాట్లాడుకుంటున్నారు, వాళ్ళ మదర్స్ వచ్చి మేము కుక్ చేస్తున్నాం అనమాట. లైక్ ఫ్రెండ్స్ అంటే ఇలానే ఉండాలి అని నేనైతే చెప్తా, ఎందుకంటే తనతో నేను నా లైక్ సిస్టర్ లాగా, అంటే నా ఓన్ మదర్ లాగా అలాగా మేము షేర్ చేసుకుంటాం అనమాట. సో ఫిష్ ఫ్రై అయిపోయాక ఫస్ట్ అయితే పిల్లలకైతే తినిపించేస్తాము. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి ఎగ్ దోశ అండ్ బొంబాయి చట్నీ, పల్లీ చట్నీ ఇవన్నీ చేసేసామన్నమాట పిల్లలకి. సో మాకు అండ్ తినేసి మేమైతే వాటర్ వరల్డ్, ఇంటర్నేషనల్ వాటర్ వరల్డ్ అనమాట, అదే వండర్లా. సో వెళ్తాము నెక్స్ట్ వ్లాగ్స్లో. అట్లా ఎలా వెళ్ళాము, ఏం
ఏం చేసాము, లైక్ ఎలా పిల్లలు చూసుకున్నాం, మేము ఆడామా లేదా, అసలు ఏమైంది అనేది చెప్తా. అండ్ పిల్లలైతే లేచారు, కూర్చున్నారు. మా హస్బెండ్స్ అయితే లేచి రెడీ అయిపోయారు. మేము పిల్లల్ని రెడీ చేసేసాం. విహాన ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుంది, ప్రతిదానికి తెలుసు కదా. సో వీళ్ళిద్దరు ఏదో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నారు. ఈ విహాన పిల్లలు తెలిసిందే కదా, మధ్యలో ఏడుస్తారు. ఇంకా నందిని రెడీ అయిపోయింది, నన్ను కూడా రెడీ చేసేసింది. ఇంకా జడలు అయితే వేసిందనమాట నాకు. సో మా ఇద్దరు టీ షర్ట్స్ ప్యాంట్స్ అన్నీ ఎక్స్చేంజ్ చేసుకున్నాం అనమాట. ఫ్రెండ్స్ అంటే అలా ఉంటారు కదా. సో ఇంకా కార్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంక ఇక్కడ నుంచి అయితే మేము అత్రపల్లి ఎలా వెళ్ళాము అనేది చూపిస్తా. అండ్ కార్లో అయితే కొంచెం కంఫర్టబుల్ అనిపించింది, ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా. సో ఇంకా వర్షం కూడా పడిందనమాట. మేము సేఫ్గా వెళ్ళిపోయాము. సో ఇక్కడైతే అన్న హాయ్ చెప్తున్నారు, సో లైక్ బాయ్ చెప్తున్నారు అనమాట వెళ్తున్నామని. యాక్చువల్గా మా హస్బెండ్ కార్ ఎక్కిన ప్రతిసారి దేవుడిని మొక్కుకుంటారు అనమాట. లైక్ బెడ్ మీదకి వెళ్ళే నైట్ టైం కూడా, పడుకునే ముందు కూడా మొక్కుకుంటారు. అదే మా హస్బెండ్ని లైక్ స్ట్రాంగ్గా అండ్ మంచి స్ట్రెంతీగా, లైక్ కొంచెం పాజిటివ్ వైబ్స్ ఇస్తాయి అన్నమాట. నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే మేము వెళ్తున్నామని చెప్తున్నా. సో ఇంకా వాయిస్ ఆపేయడానికి రీజన్ ఏంటంటే పిల్లలు ఏడుపు, ఇంకా పిల్లలు గోల అదంతా వినిపించడం వల్ల నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా. అండ్ మేము స్టార్ట్ అయ్యాము, తెలిసిందే కదా. మేము ఎటు వెళ్ళాలన్నా ఒక పెద్ద 2 బ్రిడ్జెస్ అయితే క్రాస్ చేయాలన్నమాట. సో ఇంకా పెద్ద పాపని ఫ్రంట్ ఇచ్చేసాము. ఇంకా ఇటొక కిటికీ వైపు హనీ, అటు సైడ్ కిటికీ వైపు ఏమో షియా, ఇద్దరు ఏలబడుతున్నారనమాట. లైక్ వ్యూస్ని ఎంజాయ్ చేస్తున్నారనమాట. లైక్ మేము పట్టుకున్నాంలేండి, వదిలేయలేదు. సో ఇంక ఇక్కడ నుంచి అయితే లైక్ వండర్లాకి వెళ్ళడానికి ఒక 2 మినిట్స్ మాత్రమే ఉంది. బట్ వండర్లాకి వెళ్ళే దారి మాత్రం చాలా బాగుంది, అన్ని చెట్టులతో చాలా బాగుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, అదే ఎంట్రన్స్ అనమాట. వండర్లా అని రాసి ఉంటుంది. అండ్ ఎక్సలెంట్గా ఉందన్నమాట వ్యూ కూడా. అండ్ మేము అక్కడ బ్యాగ్ మర్చిపోయాము, లైక్ మళ్ళీ అలా తెచ్చుకున్నాము. లైక్ పిల్లల్ని ఎవరు పట్టుకున్నారు, మేము అసలు ఆడామా, ఎంజాయ్ చేసామా, అద్భుతంగా ఉంటుంది వ్లాగు. మిస్ అయిపోకుండా నెక్స్ట్ వాళ్ళకి కూడా చూడండి.